చాలా మంది ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ చేంజ్ చేసుకుంటారు. కానీ ఎన్నో కారణాల వల్ల వాళ్ళు తిరగా పిల్లలు కావాలి అని అనుకోవచ్చు మళ్ళీ ఫ్యూచర్లో. సో అటువంటి జంటలకి ఏ ఆప్షన్స్ ఉంటాయి? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్, ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. సో వన్స్ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని అంటే రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ సర్జికల్ ఆప్షన్, అంటే ట్యూబల్ రీకాన్యులైజేషన్. సెకండ్ వచ్చేసి ఐవీఎఫ్ అంటాం. సో ఈ ట్యూబల్ రీకాన్యులైజేషన్ అంటే ఏంటి, అది ఎవరికి యూజ్ అవ్వచ్చు, దాని సక్సెస్ రేట్ ఎంత? సో ట్యూబ్స్ అనేవి మనము ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల దాంట్లో కూడా రకాలు ఉంటాయండి. కొంతమంది లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుని ఉండొచ్చు, కొంతమంది ఓపెన్ సర్జరీ ద్వారా కూడా ట్యూబెక్టమీ చేయించుకొని ఉండొచ్చు, కొంతమంది సిజేరియన్తో పాటు బేబీ బాగుంది కదా అని అదే సిట్టింగ్లోనే ట్యూబెక్టమీ కూడా చేంజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనము ట్యూబల్ రీకాన్యులైజేషన్కి పోవాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటి అని అంటే, సో ఇంకా ఎంత ట్యూబ్ అనేది మనకి మిగిలి ఉంది, సో దాన్ని మనము ఎంతవరకు సూచర్ చేయగలము అనేసి. కొంతమంది ఫాలోప్ రింగ్స్ వాడతారు. స్టార్టింగ్లో మంచి అమౌంట్ ఆఫ్ ట్యూబ్ హెచ్ఎస్జీ అనేది చేసుకోవటం వల్ల మనకి ఎంత ట్యూబ్ అనేది స్టార్టింగ్లో మిగిలి ఉంది అనేది మనకి తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత మనకి ఆ ట్యూబల్ రీకాన్యులైజేషన్ అనే సర్జరీని మనం అటెంప్ట్ చేయొచ్చు. కానీ సర్జరీ యొక్క సక్సెస్ రేట్ మాత్రం కొంతవరకు తక్కువగానే ఉంటుంది. వన్స్ మనం సర్జరీ చేసిన తర్వాత రెండు ట్యూబ్స్ ఆఫ్టర్ 2 to 3 months మనం చెక్ చేయాలి ఎంతవరకు పేటెంట్గా ఉన్నాయనేసి. ఆన్ టేబుల్ చెక్ చేస్తాము, కానీ కంప్లీట్గా సర్జరీ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ హెచ్ఎస్జీ అనే ప్రొసీజర్ని రిపీట్ చేసి మనం చేసిన సర్జరీ ఎంతవరకు సక్సెస్ అయింది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్యూబల్ రీకాన్యులైజేషన్ అనే సర్జరీకి సక్సెస్ రేట్ అనేది యూజువల్గా తక్కువగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూబెక్టమీ చేసినప్పుడు చాలా మంది డాక్టర్స్ ఏంటంటే సర్జరీ ఫెయిల్ అవ్వకూడదని చాలా మటుకు ఉన్న ట్యూబ్ని తీసేయటము, ఫింబ్రియాని కట్ చేయటము, ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆ ట్యూబ్స్ ద్వారా పొందే అవకాశం అనేది బాగా తగ్గిపోతుంది మనం సర్జరీ చేసినా కూడాను. రేర్ కేసెస్లో కొంతమందికి సర్జరీ సక్సెస్ అయినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది. సో ఓవరాల్గా సక్సెస్ రేట్ అనేది ట్యూబల్ రీకాన్యులైజేషన్ సర్జరీకి తక్కువగానే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మాట్లాడుకుందాం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్. ఇది మోస్ట్ సేఫ్ ప్రొసీజర్. వన్స్ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ తిరగా కావాలి అని అనుకుంటే సేఫెస్ట్ అండ్ బెస్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఐవీఎఫ్ ఉంటుంది. సేమ్ లేదు, సింపుల్. మనకి ట్యూబ్స్లో ఏం జరుగుతుంది, ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఎగ్ స్పర్మ్ మీట్ అవుతాయి. అవి మీట్ అవ్వడానికి మనకి ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నాయి. అందువల్ల ఆ ఎగ్ స్పర్మ్ బయటనే ఫర్టిలైజ్ చేసి ఫార్మ్డ్ ఎంబ్రియోని తిరగా మనము యూట్రస్ లోపలికి పెడతాము. సో దీని ద్వారా వాళ్ళు చాలా సింపుల్ ప్రొసీజర్ ద్వారానే వాళ్ళు మళ్ళీ తిరగా ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ప్రెగ్నెన్సీ మళ్ళీ పొందే అవకాశం బాగా ఉంటుందండి. సో వన్స్ ట్యూబెక్టమీ అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ కూడా అంత భయపడాల్సిన అంత అవసరం కూడా ఏమీ ఉండదు. సో వన్స్ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత బెస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు సజెస్ట్ చేసిన బెస్ట్ ట్రీట్మెంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.